ఆంధ్ర న్యూస్ కి స్వాగతం. నా పేరు భావన. ఆంధ్ర న్యూస్ ఛానల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ. మీ వ్యాపార ప్రకటనలో పుట్టినరోజు, పెళ్లి రోజు, పదవి విరమణ, స్వదేశీ ఆగమనం, రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 9494944868 9704819000. పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి సన్నిధిలో వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులు స్వామివారి దర్శనార్థం పోటెత్తారు. తెల్లవారుజాము నుండి భక్తులకు స్వామివారి దర్శనం కల్పించగా భక్తుల రద్దీ దృశ్య ఆలయ ప్రాంగణమంతా భక్తజనంతో కిక్కిరిసిపోవడంతో కనీస సౌకర్యాలు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉత్తర ద్వారం దర్శనం అని కేవలం 3 గంటలు మాత్రమే భక్తులకు ప్రవేశం కల్పించి వెంటనే తూర్పు ద్వారం ద్వారా పంపించడం ప్రారంభించారు. స్వామివారు మాత్రం ఉత్తరముఖంగా ఉన్నారు. ఎంతో దూర ప్రాంతం నుండి వ్యయ ప్రయాసలు వేయించి ఉత్తర ద్వారం దర్శనం కోసం వచ్చిన భక్తులకు తూర్పు ద్వారం గుండా లోపలికి వెళ్లడంతో నిరాశ ఎదురైంది. ఇక వచ్చిన భక్తులకు మంచినీటి సదుపాయం గాని, ఆహార సదుపాయం గాని లేక అనేక లైన్లోని దాదాపు 3 గంటలు పైగా వేచి ఉన్నామని, తీవ్ర అవస్థలు పడ్డామని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. భక్తులు రద్దీని ముందస్తుగా అంచనా వేసి అన్ని సౌకర్యాలు కల్పించవలసిన అధికార యంత్రాంగం సౌకర్యాలు ఏమీ కల్పించకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యూ లైన్లోనే నిల్చున్న భక్తులకు స్వామివారి దర్శనం సుమారు 4-5 గంటల సమయం పట్టి కిక్కిరిసిపోవడంతో ప్రైవేటు సెక్యూరిటీ చేతులెత్తేశారు. స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కవరేజ్ కోసం వచ్చిన మీడియా రిపోర్టర్లను సైతం లోపలికి వెళ్లకుండా ఈవో ఆపమని చెప్పడంతో ఈవో రామచంద్రమోహన్ ఆంతర్యం ఏమిటో సత్యదేవునికే తెలియాలి. కానీ ఆలయంలో రద్దీ ప్రదేశాలను ఈవో రామచంద్రమోహన్ దగ్గర ఉండి పర్యవేక్షణ చేసి సిబ్బందికి తగిన సూచనలు చేశారు. చిన్నపిల్లలు, వృద్ధులు కనీసం వసతులు లేకపోవడంతో దర్శనం చేసుకోకుండానే వెనుతిరిగిపోయారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా అనేక మంది భక్తులు వస్తారని ముందస్తుగా అంచనా వేయవలసిన దేవస్థానం అధికారులు తగిన ప్రణాళికలు రూపొందించకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చిందని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై ఎటువంటి అసౌకర్యం కలగకుండా ముందస్తుగా చర్యలు తీసుకొని భక్తులకు స్వామివారి దర్శనం కలిగించే ఏర్పాటు చేయాలని కోరారు. 2000 టికెట్ తీసుకున్నాం, గంట తిరగబట్టి వే దొరుకుతలేదు పైకి. ఏం ప్రాబ్లం అండి? పద్ధతులు లేవు, ఇష్టం ఉన్నాడు, లైన్ లేదు, అది లేదు. చాలా భక్తులు ఇబ్బంది పడుతున్నారు. మేము పదిహేను ఉన్నాం, ఫస్ట్ టైం వచ్చాం, మాకేం తెలుస్తుందండి? భక్తులు మాకు చెప్పాలి కదా. 2000 రూపాయలు టికెట్ తీసుకున్నాడు, ఒక పద్ధతి లేదు, చెప్పాలి కదా వాళ్ళు. వచ్చినాం కదండి, కనిష్టం మేనర్స్ అన్న లేదు, దారిలో చెప్పండి, పైకి చెప్పండి, మేనర్స్ అన్న ఉండాలి కదా. మెయింటెనెన్స్ లేదన్న, ప్రాపర్ మెయింటెనెన్స్ లేదు, గైడెన్స్ లేదు. ఒక ఎక్కడ టికెట్ పోవాలి, ఎక్కడ ఎంట్రెన్స్ పోవాలి, ఎక్కడ ఎగ్జిట్ పోవాలి, ఏది లేదండి ఇక్కడ. కనీసం ఎవరైనా అడిగిదామన్నా కూడా వాళ్ళకి క్లారిటీ లేదు, ఏం చెప్తామన్నా. అసలు మేము ఎంతసేపు పడుతుంది, ఇంకా 1 అవర్ 2 అవర్స్ అది కూడా క్లారిటీ లేదు. చిన్న పిల్లలు ఉన్నారు, అది ఎంతసేపు అయిందండి మీరు లైన్లోకి వచ్చి? 2 అవర్స్ అయిపోయిందన్న. 200 రూపీస్ టికెట్ తీసుకున్నా. రథం టికెట్ 300 రూపాయలు తీసుకున్నాం, అయిపోయింది. అది లేట్ అవుతుందంటే మళ్ళీ 200 రూపీస్ మళ్ళీ తీసుకుందాం. అది అయినా కూడా మాకు ఇంకా మూవ్ అవుతుంది. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? హైదరాబాద్ నుంచి వచ్చాం. ఏకాదశి పర్వదిన సందర్భంగా నేటి నుంచి మనమందరం కలవాలి, చంద్రన్నకు అండగా నిలవాలి అనే నినాదంతో తటస్థులతో మీ అనంతలక్ష్మి కార్యక్రమం పేరిట నియోజకవర్గ ప్రజలను కలవడం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి దంపతులు మీడియా ముఖంగా వెల్లడించారు. స్థానిక వలసపాకలో మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ యువగళం పాదయాత్ర విజయవంతం చేసిన టీడీపీ నాయకులు, కార్యకర్తలకు శతకోటి వందనాలు అన్నారు.
ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు తీసుకున్న స్టెప్స్ భవిష్యత్తులో ఏ విధంగా ఎన్నికలకు సన్నాయత్తం అవ్వాలన్న దాని మీద బ్రీఫ్గా 2 విషయాలు పత్రికా ప్రకటన ద్వారాగా ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశం మీద మమ్మల్ని అందరినీ కూడా పిలవటం జరిగింది. వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. మరి ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బహుశా ఇంకా 100 రోజులు టైంలో ఎన్నికలు జరుగుతాయి. మరి జరిగినప్పుడు రకరకాల రాజకీయ పార్టీలు రకరకాల ఎత్తుగడలతోటి రాబో 2024లో ఎన్నికలు ఫేస్ చేయడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం. అందులో భాగంగా లోకేష్ బాబు గారి పాదయాత్ర యువగళం పూర్తి స్థాయిలో సక్సెస్ అవటం, దాన్ని నిన్న విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయటం, ఆ బహిరంగ సభలో కూడా అనుకున్న దానికన్నా ఎక్కువ జనం రావటం, అనుకున్న ప్రజాప్రతినిధులు అంటే ఎవరైతే చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు, బాలకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారు నలుగురు ఒకే వేదిక మీద వచ్చి తెలుగుదేశం పార్టీ యొక్క కార్యక్రమాలు ఏ విధంగా భవిష్యత్తులో ఉండాలి, ఇప్పటి వరకు జరిగినవి అన్నీ కూడా విశదీకరించుకోవడం మనం అందరం కూడా చూసాం. ముఖ్యంగా మరి యువగళం పాదయాత్ర యువగళం సక్సెస్ చేసినందుకు, మీటింగ్ సక్సెస్ చేసినందుకు, అలాగే కాకినాడ రూరల్ నియోజకవర్గంలో యువగళం జరిగినప్పుడు అశేష ప్రజానీకం అందరూ వచ్చి ఆయనకి స్వాగతం చెప్పి సభను జయప్రదం చేసినందుకు ఈ పత్రికా ముఖంగా అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మరి యువగళం సక్సెస్ అయింది, పాదయాత్ర సక్సెస్ అయింది, మీటింగ్ సక్సెస్ అయిందన్న జోష్లో మేము ఉండగా తదుపరి ఏ విధమైన కార్యక్రమాలు చేయాలన్నది కూడా పార్టీ కొన్ని సూచనలు కార్యక్రమాలు చేయటం మా తెలుగుదేశం పార్టీ చెప్తా ఉంది. ఇందులో మధ్యస్థంగా మరి యువగళం జరుగుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి అరెస్టు మీకు అందరికీ కూడా తెలుసు. అప్రజాస్వామికంగా ఏ విధమైన ఎవిడెన్స్లు లేకుండా అరెస్ట్ చేయటం, సుమారు 50-51 రోజు జైల్లో పెట్టి మరి ఆరోగ్యరీత్యా బాగోలేదని కండిషన్ బెయిల్ ఇవ్వటం, తదుపరి 2-3 రోజుల్లో పూర్తి బెయిల్ రావటం, దాన్ని ప్రజలందరూ కూడా అరెస్టుని ప్రతి వారు కూడా ఖండించడం జరిగింది. ఒక రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, విదేశాల్లో కూడా కొనియాడటం జరిగింది. కొండంకి తహసీల్దార్ కార్యాలయం వద్ద శుక్రవారం అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ 11వ రోజు సమ్మె నిర్వహించారని శాంతి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తుని రూరల్ రీలే నిరాహార దీక్షకు మద్దతు తెలియజేయడానికి, అలాగే దీక్షను ప్రారంభించడానికి కూడా యూటీఎఫ్ మాస్టర్ అప్పలనాయుడు, సిఐటియు కార్యదర్శి షేక్ పద్మ మద్దతు తెలియజేస్తూ ప్రారంభించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో లోవరత్నం, సుశీల, ప్రసన్న, ఆదిలక్ష్మి, కృప, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇంకా చాలా నిధులు మరి యాప్లని ఎన్నెన్నో యాప్లు పెట్టారు. యాప్లు కూడా రద్దు చేయాలని, తర్వాత తెలంగాణ మీద 18,000 ఇస్తున్నారు. దాని మీద అదనంగా ఒక 1000 రూపాయలు ఇస్తానని మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. దాని గురించి కూడా మరి ప్రభుత్వం వారికి తెలియజేయడం అవుతుంది. ఇంకా మాకు చాలా టీఏ బిల్స్ బకాయిలు ఉన్నాయి, అవి కూడా విడుదల చేయమని కూడా మేము ప్రభుత్వం వారికి కోరుతున్నాము. ఈ సమ్మె ఇప్పుడు 11వ రోజుకి వచ్చింది. ఇంకా మాకు రావాల్సిన నిధులన్నీ, మాకు రావాల్సిన డిమాండ్స్ అన్ని పోరాటం కోసం మేము అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు ఎంతగానో సమ్మె చేస్తున్నాము. ఈ సమ్మె నిమిత్తం ఇవన్నీ మాకు విడుదల చేయమని మరి ప్రభుత్వం వారిని, సీఎం గారిని మేము కోరడం జరుగుతుంది. మరి ఇంకా మాకు సంక్షేమ పథకాలు ఏమి వర్తించట్లేదు, అవి కూడా ఇవ్వాలని
ఎందుకు వచ్చారు? ఇవ్వాలని మేము సమ్మె చేస్తున్నాము. అలాగే ఎంఆర్ఓ గారు కూడా ఒక మెమరాండం కూడా మా డిమాండ్ల నిమిత్తం ఇవ్వాలని మేము ఇక్కడ సమ్మె చేయడం జరుగుతుంది. మండల ఆఫీస్ లో, ఎంఆర్ఓ ఆఫీస్ లో కూడా. ఇంకా మా డిమాండ్స్ అన్ని ఆయన విడుదల చేస్తే మేము ఈ సమ్మెని విరమించుకుంటాం, లేదంటే చేయకపోతే ఇంకా కొనసాగిస్తామని మరి మా అంగన్వాడీ వర్కర్లు ఆయలు కూడా మరి డిమాండ్ చేసి అడుగుతున్నాం. కాబట్టి దీని నిమిత్తం మరి ప్రభుత్వం వారు మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని మా బాధలో మా వేదనలో అన్ని ఆయన వినిపించుకుని మరి మా అక్క చెల్లెలకి నేనేం అన్యాయం చేయనంటున్నారు. కాబట్టి మా అమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకుని మాకు కూడా మా కోరికలు 11 డిమాండ్స్, ఆ డిమాండ్స్ అన్ని కూడా మాకు ఇచ్చే వరకు కూడా మరి ఇచ్చే వరకు వినతి పత్రాలు ఇచ్చాము. ప్రతి చోట ప్రతి ఆఫీసులు కూడా మేము ఇచ్చాము. ఇవ్వాలని ఈ డిమాండ్స్ అన్ని మాకు తక్షణమే మాకు విడుదల చేయాలని. తుని రూరల్ ప్రాజెక్టు బి మేరీ సమాధానం మాట్లాడుతున్నాను, కార్యదర్శిని. అయితే ఈ రోజుకి 12వ రోజుకి చేరుకుంది ఈ యొక్క సమ్మె. అయితే ఈ రోజు రిలే నిరాహార దీక్షకి 10 మంది కూర్చోవడం జరిగింది. అయితే మేము ఈ 12 రోజుల నుంచి కూడా మేము సమ్మెలో ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి స్పందన కూడా లేకుండా మరి ఆ విధంగా ఉన్నారు. అయితే మేము పక్క రాష్ట్రం అంటే తెలంగాణ కంటే కూడా 1000 రూపాయలు పెంచాలని ఆయనే పాదయాత్రలో ఇచ్చిన హామీని మేము నిలబెట్టుకోమని అడుగుతున్నామే తప్ప ఎక్కువ మేము గొంతం కోరికలు ఏమీ కోరడం లేదు. అలాగే సుప్రీంకోర్టు ఏదైతే అమలు చేసిందో, తీర్పు ఇచ్చిందో గ్రాడ్యుటీ ఇవ్వాలని, ఆ గ్రాడ్యుటీని కూడా అమలు చేయమని మేము అడుగుతున్నాము. అయినా కూడా ఆయన ఈ రోజు వరకు కూడా 12 రోజుల నుంచి కూడా నిరసన తెలియజేస్తున్న సమ్మెలో ఉన్నా కూడా మేము మరి ఆడవాళ్ళుగానే తనకు అక్క చెల్లెలుగా కూడా మేము కనిపించట్లేదేమో. మరి ఈ రోజు వరకు కూడా ఆయన స్పందన లేదు. ఆయన రిటైర్మెంట్ 62 సంవత్సరాలు ఇచ్చారు. అయితే తర్వాత ఇస్తామని అన్నారు, కాగితపూర్వకం కూడా ఇవ్వలేదు. ఆ విధంగానే 5 లక్షల రూపాయలు మేము అడిగాము, ఆయన 1 లక్ష రూపాయలు ఇస్తానన్నారు. హెల్పర్కి ఏమో 40,000 ఇస్తానంటున్నారు. అయితే రిటైర్మెంట్ అయినప్పుడు మేము ఎప్పుడు ఎంతైతే జీతం ఉంటుందో అందులో సరిసరి జీతం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. దానికి కూడా ఆయన స్పందించడం లేదు. ఈ రోజు మరి మేము ఆయన ఇచ్చిన జీతం అయితే మాత్రం కరెంటు బిల్లులకి, ఇంటద్దులకి, అలాగే గ్యాస్ బిల్లులకి, కూరగాయల బిల్లులకి ఖర్చు పెట్టమే తప్ప ఏ రోజున కూడా మేము జీతాన్ని ఇంటి ఖర్చులకు మాత్రం ఏ రోజున కూడా ఉపయోగించలేదు. మేము ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా 4 సంవత్సరాల నుంచి మేము పోరాటాలు చేస్తున్నా కూడా ప్రతిసారి కూడా మమ్మల్ని అరెస్ట్ చేయడం, ఎక్కడికక్కడ నిర్బంధం చేయడం, హౌస్ అరెస్ట్ చేయడమే చేస్తున్నారే తప్ప వీరు ఆడవాళ్ళు వీళ్ళ యొక్క సమస్యలను తీర్చాలనేది కూడా ఆయన అసలు స్పందించడం లేదు. మరి మీరు చేసిన పొరపాటు ఏంటో అనేది మేము అడుగుతున్నాం ప్రభుత్వాన్ని. కాబట్టి మీరు మేము ఏదైతే న్యాయమైన కోరికలు ఇమ్మని అడుగుతున్నామో ఆ న్యాయమైన కోరికలు ఇచ్చే వరకు కూడా ఈ యొక్క పోరాటాన్ని కొనసాగిస్తామని మేము తెలియజేస్తున్నాము. అలాగే మినీ వర్కర్లుగా చేయాలని చెప్పాము. అలాగే మెయిన్ వర్కర్లకి ఎంతైతే జీతం ఇస్తున్నారో అదే జీతం మినీ వర్కర్లకు కూడా ఇవ్వాలి. అలాగే రిటైర్మెంట్ 50 సంవత్సరాలు ఇచ్చారు. అయితే డబ్బుతో కూడిన పని కాదు కాబట్టి అవి అమలు చేస్తానని అంటున్నారు. కానీ మా ముఖ్యమైన డిమాండ్ మాకు తెలంగాణలో ఎంతైతే జీతం ఇస్తారో అంత జీతం మాకు 1000 రూపాయలు కూడా ఎక్స్ట్రా ఇస్తేనే కానీ ఈ యొక్క సమ్మెను మేము విరమించమని మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. అల్లూరు సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గంలో శివేరితో మాట్లాడుతూ 2024 తెలుగుదేశం జనసేన పార్టీ గెలిపే లక్ష్యంగా అరకు నియోజకవర్గం 6 మండలాల జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు పనిచేయాలని కోరారు. తెలుగుదేశం జనసేన పార్టీలు త్వరలో వివిధ కార్యక్రమాలు మేనిఫెస్టో తయారు చేసి ప్రజల ముందుకి వస్తామని, స్త్రీలకు స్త్రీనిధి, ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని మీడియా ముందు వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పెట్టెలి దాసుబాబు, డూమ్రిగూడ, అనంతగిరి, అరకు వ్యాలీ పార్టీ నాయకులు పాల్గొన్నారు. రాబోయే 2024 ఎలక్షన్ యుద్ధంలో తెలుగుదేశం పార్టీని బ్రహ్మరథం పట్టి 2024లో చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయడమే ధ్యేయంగా వాళ్ళు నినాదిస్తూ 2024లో ఈ వైసీపీ ప్రభుత్వాన్ని కూలదోయడమే లక్ష్యంగా ఆ సభ యొక్క ఉద్దేశం.
రాబోయేది తెలుగుదేశం జనసేనల ప్రభుత్వమే అని ఈ రాష్ట్ర ప్రజలందరూ గుర్తించడం జరిగింది. ఈ తెలుగుదేశం జనసేన కలయికని చూసి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇంకా గిరిజన నిరుద్యోగులు సంఖ్య విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ దుర్మార్గమైనటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని 2024లో ఖచ్చితంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా మా గిరిజన ప్రజలు తగిన గుణపాఠం చెప్పి ఆయనకి చిత్తుగా ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. 2024లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడడం ఖాయం. తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి మేనిఫెస్టో ఒకటి తయారు చేస్తున్నారు. ఆ మేనిఫెస్టో ప్రజల్లోకి తీసుకెళ్తాం. ప్రతి స్త్రీనిధి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్ 3 గ్యాస్ బండలు ఇవ్వడం జరుగుతుంది. మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణము, బ్రహ్మాండమైనటువంటి సూపర్ 6 పథకంతో ఇవాళ మనం ముందుకెళ్తున్నాం. కాబట్టి తెలుగుదేశం జనసేన పార్టీ ఏర్పాటయడం ఖాయమని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవడం ఖాయమని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జనసేన, జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, జై లోకేష్. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం గిడిజాం గ్రామంలో ఈ రోజు మళ్లీ జగనే ఎందుకు కావాలి కార్యక్రమంలో రౌతులపూడి మండలం వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు జిగిరెడ్డి శ్రీను గారు, గిడిజాం గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకులు సుంకర రామచంద్రరావు, గిడిజాం గ్రామ ఉప సర్పంచ్ సుంకర గంగారాం తదితరులు పాల్గొన్నారు. పార్టీ మండల అధ్యక్షులు మాట్లాడుతూ జగనే మళ్లీ ఎందుకు కావాలి అంటే ప్రజలకు చేసిన నవరత్నాల గురించి వివరించారు. గిడిజాం గ్రామానికి ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తం 19,85,21,344 రూపాయల ఖర్చుని గుర్తు చేశారు. కార్యక్రమం అనంతరం జెండా ఆవిష్కరించారు. అనంతరం కార్యకర్తలు మరియు గ్రామ నాయకులతో గ్రామంలో జగనే మళ్లీ ఎందుకు కావాలి కార్యక్రమం ఉద్దేశించి ప్రజలకు తెలియజేసేందుకు గ్రామంలో పర్యటించారు. సో ఇక్కడ నగదు అలాగే వస్తు రూపేణ మొత్తంగా మన గిడదం గ్రామంలో ఈ 4.5 సంవత్సరాల్లో మొత్తం మనకు చేకూరిన లబ్ధి 17,82,36,000 అంటే ఈ ఆర్బీకే కానీ లేకపోతే అక్కడ పిఎస్సి కానీ లేకపోతే ఇక్కడ సచివాలయ బిల్డింగ్లు కానీ అలాగే రోడ్లు ఇతర అభివృద్ధి పనులు. సో నాడు నేడు ద్వారా మన పాఠశాలలో 61,50,735 రూపాయలు లబ్ధి చేకూరడం జరిగింది. గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా మీకు వేసిన సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఈ రకంగా 20 లక్షల రూపాయలు లబ్ధి చేకూరిందండి. గ్రామ సచివాలయాలు మనం కడుతున్న బిల్డింగ్ మీకు కళ్ళ ముందు కనిపిస్తున్నాయండి. 88,34,000 రూపాయలు లబ్ధి. అలాగే రోడ్లు కానీ 10 లక్షలు, ఇతర అభివృద్ధి పనుల ద్వారా 23 లక్షలు. అంటే మొత్తంగా మన గ్రామానికి పరోక్షంగా లబ్ధి చేయకుండా జరిగిందండి. సో నాకు ఇక్కడ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి మన మండల వైఎస్ఆర్సీపీ చైతన్యమైనటువంటి జిగ్రహంలోనే కాకుండా అనేక పథకాలను ప్రవేశపెట్టి పేదల పాలిట మహానుభావుడిగా పేరు పొందారు. కాబట్టి మనం మళ్ళా జగనే ఎందుకు కావాలనేటువంటి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన మండల పార్టీ అధ్యక్షులు జిగిరెడ్డి శ్రీను గారికి, అలాగే ఈ వేదికను అలంకరించిన వైస్ సర్పంచ్ గారు శంకర గంగారావు గారికి, అలాగే స్కూల్ సైపర్ తోటపల్లి సత్యనారాయణ గారికి, సచివాలయం కన్వీనర్ చెరువురెడ్డి సతీష్ గారికి, మళ్ళీ ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే మళ్ళీ ఈ వారంటీ వ్యవస్థ కానీ ఈ అందరూ ఈ పథకాలన్నీ కూడా పేదలందరూ కూడా మళ్ళీ అందరూ క్షేమంగా ఉంటారు. ఈ 4.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం పంపించారో చూడకుండా ప్రతి క్షణం ఏం జరుగుతుందని చెప్పేసి
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం మండల కేంద్రం బిక్కవోలులో న్యాయమైన డిమాండ్ల కోసం 11 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తల దీక్ష శిబిరాన్ని సందర్శించిన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మరియు అనపర్తి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి టీడీపీ నాయకులు హాజరై వారికి టీడీపీ పార్టీ తరపున సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరిగింది। ఈ సందర్భంగా నల్లమిల్లి మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 11 రోజులుగా వారి డిమాండ్ల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగడం జరిగింది। 11 రోజులుగా ఇదే విధంగా నిరసన కార్యక్రమాలు అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్స్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుండి ఏ విధమైన స్పందన లేకుండా ఉండడం మనం చూస్తున్నాం। నిన్నటికి నిన్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎటువంటి హామీ ఇవ్వకుండా వీరందరినీ వీధుల్లోకి చేరమని కోరడం ఇది సమ్మె చేయడానికి సరైన సమయం కాదని వ్యాఖ్యానించడం కూడా ప్రభుత్వ పనితీరుకి దర్పణంగా నిలుస్తుందన్నారు। ఇవాళ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 11 రోజులుగా వారి డిమాండ్ల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగటం జరిగింది। 11 రోజులుగా ఈ విధమైన కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు అంగన్వాడీ వర్కర్స్ కానీ హెల్పర్స్ కానీ చేపడుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేని పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం। నిన్నటికి నిన్న సాక్షాత్తు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు ఎటువంటి హామీ ఇవ్వకుండానే వీళ్ళందరినీ విధుల్లో చేరమని కోరడం ఇది సమ్మె చేయడానికి సరైన సమయం కాదని ఆవిడ వ్యాఖ్యానించడం కూడా ఈ ప్రభుత్వ పనితీరుకి దర్పణంగా నిలుస్తూ ఉంది। మరి ఇదే విధమైన పరిస్థితి 2018లో జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇచ్చినప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అంగన్వాడీలకు మద్దతు ఇచ్చారనేది ఆ రోజు గుర్తుకు రాలేదా అని కూడా నేను మంత్రి గారిని సూటిగా స్పష్టం చేయమని ప్రశ్నిస్తా ఉన్నా। మంత్రి గారిని ప్రెస్ వాళ్ళు ఎన్ని ప్రశ్నలు అడిగినా మేము 2018లో ఇచ్చిన హామీ మేరకు ఆ రోజు ఏదైతే తెలంగాణలో ఇస్తున్న వేతనం ఉందో దానికి మాత్రమే 1000 రూపాయలు పెంచడం జరిగిందనేది ఆవిడ రిపీటెడ్గా అదే సమాధానం చెప్పారు। కానీ ఇవాళ తెలంగాణలో ఇస్తున్న వేతనం ఎంత, ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్న వేతనం ఎంత, ఎందువల్ల తెలంగాణతో సమానంగా వేతనం ఇవ్వడం లేదు, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఎందుకు ఇవ్వడం లేదనేది మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది। అదేవిధంగా వీరికి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ఉండగా 4200 4300 ఉన్న వేతనాన్ని 2 దఫాలుగా 10,500 చేయటం జరిగింది। మరి ఆ వేతనాన్ని జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 1000 రూపాయలు మాత్రమే పెంచి 11,500 వేతనం వస్తోంది కాబట్టి వీళ్ళందరినీ సంక్షేమ పథకాలుగా అనర్హులు చేయడం జరిగింది। వీళ్ళకి అమ్మఒడి రాదు, వీళ్ళ కుటుంబంలో ఉన్న వృద్ధులకు పెన్షన్ రాదు, ఏ ఇతర సంక్షేమ పథకాలు రాని పరిస్థితిని అంగన్వాడీ వర్కర్స్కి హెల్పర్స్కి సృష్టించడం జరిగింది। ఇవాళ పరిస్థితి చూస్తూ ఉన్నాం, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి। మరోపక్క వీళ్ళు అంగన్వాడీ సెంటర్స్కి వెళ్ళడానికి ఏదైతే వాహనాలు ఉపయోగించుకుంటా ఉన్నారో 2 వీలర్స్ పెట్రోల్ డీజిల్ పెరిగిపోయి వీళ్ళు చాలీచాలని జీతంతో కుటుంబ ఖర్చులు కానీ రవాణా ఖర్చులు కానీ పెరిగిపోయి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు। ఇటువంటి నేపథ్యంలో వాళ్ళు కొన్ని డిమాండ్స్ పెడుతూ సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో ఆదేశాల ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలని, అదేవిధంగా 26,000 కనీస వేతనం ఇవ్వాలని, వీళ్ళని పర్మనెంట్ ఉద్యోగులుగా పరిగణించాలని, ఇవన్నీ కొన్ని డిమాండ్స్ని పెట్టుకొని అదేవిధంగా సంక్షేమ పథకాలు అర్హులను చేయాలని ఈ విధమైన డిమాండ్స్తో 11 రోజులుగా చేస్తూ ఉన్నప్పుడు ప్రభుత్వం ఒక స్పష్టమైన వైఖరి చెప్పాలి। జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల్ని వంచినట్టుగానే ఇవాళ అంగన్వాడీ వ్యవస్థను కూడా ఆ రోజు వంచడం జరిగింది। 2018లో అలాగే హామీలు ఇచ్చి ఉద్యోగులకు ఏవైతే సిపిఎస్ రద్దు చేస్తానని ఈ విధమైన అలవిగానే హామీలు ఇచ్చాడో అదే విధమైన హామీలు ఇవాళ అంగన్వాడీ వ్యవస్థ కూడా ఇచ్చి అంగన్వాడీ వ్యవస్థను కూడా పూర్తిగా మోసం చేయడం జరిగింది। ఇవాళ ఈ పోరాటానికి తెలుగుదేశం పార్టీ పూర్తి సంపూర్ణమైన మద్దతు ఇస్తూ ఉంది। తొందరలోనే ఒక కార్యాచరణ కూడా అంగన్వాడీ వ్యవస్థకు సంబంధించి ఏ డిమాండ్ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలు చేస్తాం అనేది తెలుగుదేశం జనసేన కలిసి చర్చించి ఒక ఉమ్మడిగా వారికి స్పష్టమైన హామీలు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది। ఈ ఉద్యమానికి మేము సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం।
లోకంలో పాపులను రక్షించేందుకే యేసుక్రీస్తు జన్మించారని ఆల్ఫా గ్లోబల్ మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్ విజయభాస్కర్రావు పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా మండల కేంద్రమైన తర్లుపాడు శ్రీశక్తి భవన్లో వైఎస్ఆర్ క్రాంతి పదం ఏపీఎం పిచ్చయ్య ఆధ్వర్యంలో ఘనంగా ముందస్తు క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఆల్ఫా గ్లోబల్ మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్ విజయభాస్కర్రావు, ఎంపీపీ సూరెడ్డి భూలక్ష్మి, ఎంపీడీఓ ఎస్ నరసింహులు, భారతీయ స్టేట్ బ్యాంక్ మేనేజర్ దేవర కొండబాబు, ఏపీజీబీ మేనేజర్ రామకృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు సంయుక్తంగా మాట్లాడుతూ ప్రేమతత్వాన్ని నెలకొల్పిన క్రీస్తు బోధనలు మానవాళికి అనుసరణీయమన్నారు. ప్రజల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి యేసుక్రీస్తు అని కొనియాడారు. క్రిస్మస్ అనగా ఆనందం, సంతోషమని, అలాంటి పండుగను ప్రతి ఒక్కరూ జరుపుకోవాలని కోరారు. యువత మరియు విద్యార్థులు త్యాగం, సేవ, ప్రేమ వంటి గుణాలను అలవర్చుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. ఈ ప్రత్యేక దినమున, ఈ విశిష్టమైనటువంటి సమయంలో Happy Christmas! Merry Christmas! Thank you. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ముసలమ్మ తల్లి జాతర మహోత్సవములు సందర్భంగా పందిర్రాట మహోత్సవం కార్యక్రమం ఘనంగా చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత 54 సంవత్సరములుగా శ్రీ 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 ముసలమ్మ తల్లి జాతర మహోత్సవములు వేడుకలు ప్రతి సంవత్సరం జనవరి నెల 14, 15, 16 తేదీల్లో జాతర మహోత్సవంలో ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. కావున భక్తులందరూ అమ్మవారిని దర్శించుకొని జాతర మహోత్సవాలను జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. ఈ రోజున మరి అమ్మవారు రాటమవుతం జరిగింది. సుమారు 54 సంవత్సరాల కిందట అమ్మవారిని ఇక్కడ అనుకోనుకున్న దిశలో ఒక పొంతలో దొరికిన అమ్మవారు, ఈ అమ్మవారి పొంతలో ముసలమ్మని, తర్వాత ముసలమ్మ తల్లిని 54 సంవత్సరాలు కంటిన్యూగా కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాం. అనేక మంది విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా అమ్మవారికి సందాలిస్తాం కానీ, అమ్మవారిని మొక్కుకోవడం కానీ, అనేక సందర్భాల్లో అనేక మంది అట్టిపల్లికలతో కూడా మొక్కులు తీర్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ రోజున మరి ఇంత డెవలప్ అవ్వడానికి కారణం అమ్మవారి మహిమని చెప్పుకోవాలి. అమ్మవారి మహిమ ఈ రోజున నలుమూలలో పాకింది కాబట్టి జిల్లాలో కూడా ఒక అమ్మవారిగా వేళ ముసలమ్మ తల్లి వేచేసి ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున ఆ రోజున 14, 15, 16 తారీఖు అమ్మవారిని దర్శించుకుని ఆవిడి దేవుళ్ళని పొందాలని మనసారి కోరుకుంటూ ఈ రోజున మరి ఈ కార్యక్రమానికి రాటమవుతున్న సందర్భంగా మందేశ్వర స్వామి సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం చైర్మన్ గారు, ఆ చైర్మన్కి ఈరోజు 10,000 రూపాయలు అమ్మవారికి విరాళంగా ఇచ్చారు. తొడంపూడి మాధవ్ గారు, వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అందరికీ నమస్కారం. గట్టిగా మన కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో వచ్చేసినట్టు శ్రీ ముసలమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవాల సందర్భంగా మరి 2024 సంవత్సరం 14, 15, 16 తేదీల్లో ఈ అమ్మవారి ఉత్సవాలు జరుగుతాయి. అలాగే ఉత్సవ సందర్భంగా ఈరోజు అమ్మవారికి పందిరాట మహోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ రాట మహోత్సవానికి మరి గ్రామ కమిటీ మెంబర్లు అలాగే మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరయ్యారు. 14, 15, 16 తేదీల్లో చాలా బ్రహ్మాండంగా ఉత్సవాలు జరుగుతాయి. ఎక్కడెక్కడి నుంచో మరి అమ్మని దర్శించుకోవడానికి పండుగలు వస్తుంటారు. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఏంటంటే పండుగలు అంటే కోడి పందాలు అవి వెళ్ళి అలవాటు ఉంటుంది అందరికీ. కానీ మా గ్రామంలో ఉన్న ప్రజలకి ఏంటంటే ఎక్కడికి కోడి పందాలు కానీ కాకటి కానీ ఎక్కడికి వెళ్ళకుండా అమ్మవారిని దర్శించుకుని 3 రోజులు కూడా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమం జయప్రదం చేస్తారు. కూర్చోండి. ఆంధ్ర న్యూస్ ఛానల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ. మీ వ్యాపార ప్రకటనలో పుట్టినరోజు, పెళ్లి రోజు, పదవి విరమణ, స్వదేశీ ఆగమనం, రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 9494944868, 9704819000.
శ్రీశక్తి వెంచర్స్ ఆధ్యాత్మిక సన్నిధానం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధానానికి అతి చేరువలో, రైల్వే స్టేషన్ కి దగ్గరలో, సువిశాలమైన ప్రకృతి నడుమ, కాలుష్యానికి దూరంగా, సకల సౌకర్యాలకు నెలవుగా మీకు ఆత్మీయ స్వాగతం పలుకుతుంది శ్రీశక్తి వెంచర్స్. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కోస్టల్ కారిడార్ ఒడిలో గుడాప్రూడ్ లేఅవుట్ శ్రీశక్తి వెంచర్స్. అవెన్యూ ప్లాంటేషన్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఉమెన్స్ పార్క్, నిరంతర విద్యుత్ మరియు వాటర్ ఫెసిలిటీ, ఆర్వో వాటర్ ప్లాంట్, విశాలమైన 40 అడుగుల బ్లాక్ టాప్ రోడ్స్, స్పెషల్ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్, సీసీ కెమెరా సర్వేలెన్స్, సెక్యూర్ కాంపౌండ్ వాల్తో అతి తక్కువ బడ్జెట్తో మీ కలల నిర్మాణానికి ఆహ్వానం పలుకుతుంది శ్రీశక్తి వెంచర్స్. గజానికి 500 రూపాయలు తగ్గింపుతో పాటు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా. ఇప్పుడే మీ ఫ్లాట్ ని బుక్ చేసుకోండి. శ్రీశక్తి వెంచర్స్, LP నెంబర్ 43-2020, అన్నవరం. కాంటాక్ట్ 9701144449 మరియు 7382486336. ఓం నమః శివాయ. శ్రీ ఈశ్వర జ్యోతిష్యాలయం. జాతకములు, వాస్తు, ముహూర్తములు చూడబడ్డం, పొలములకు, ఇండ్లకు బోర్ పాయింట్లు జర్మన్ టెక్నాలజీతో ఖచ్చితంగా చూడబడ్డం. మా అడ్రస్ తుని గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా మెడికల్ షాపు మేడ మీద తుని. మా ఫోన్ నంబర్ ఆకెళ్ల కృష్ణమూర్తి 9666002176 9100186445.